ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ర్యాపిడ్ ఫైర్. ఇది మనిషే. ఈ జంక్షన్ లో తిరిగే తింగరం అనే మనిషి. ఆగితే మాట్లాడదామని చూస్తున్నా. ఆగింది, మాట్లాడు. అయితే సెలూన్ చూద్దాం అనుకున్నా కానీ లాస్ట్ బెలూన్ చూస్తాను. ఇదిగో ర్యాపిడ్ ఫైర్ కి మళ్ళీ బలూను స్టాండ్ ఇవన్నీ తెప్పించుకోవడం బడ్జెట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎట్లాగో ఉన్నాడు కదా అని ఇట్లా వాడుకుంటున్నాం. అమ్మా అత్తమ్మా, నాకు కొన్ని టిప్స్ ఇవ్వాలి. మంచి అత్త అవ్వాలంటే ఏం చెయ్యాలి? టిప్స్ ఇవ్వాలంటే ఏ హోటల్లో జాయిన్ అయితే. మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం గనక ఎస్ అయినట్టయితే మీరు గ్రీన్ బెలూన్ పగలగొట్టాలి, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టాలి. పగలగొట్టడానికి మీకు మేము ఒక ఆయుధం ఇస్తున్నాము. అదే మీ చేతిలో స్కూల్లో ఉండే ఆయుధం పెన్సిల్. మా చేతిలో ఉండాల్సింది తన చేతిలో. ఎందుకు? ఎందుకంటే తనే కదా మాకన్నా చిన్న. అదే కైటీని కదా రాయటానికి, ఇప్పుడు పేల్చడానికి మీకు అవసరం. ఈ మధ్య అత్తగారితో మొదలెడుతున్నాము. అత్తగారు రెడీయా? స్కూలు డుమ్మా కొట్టడానికి నాన్నకి అబద్ధాలు చెప్పడం మానేద్దాం అనుకుంటున్నావా? అదేంటి మానేద్దాం అనుకోవట్లేదంటే రెడ్. గ్రీన్ కలర్ పెడుతున్నావా? జాగ్రత్త. మానేద్దాం అనుకుంటున్నావు అంటే బాగా అబద్ధాలు చెప్పేదానివనమా? మీరు అలాంటి క్వశ్చన్ అడిగారమ్మా, లేకపోతే అసలు ఏది పళ్ళగొట్టేదాన్ని. సెకండ్ క్వశ్చన్, ఇంట్లో అమ్మ మిమ్మల్ని కొడితే నాన్న వచ్చాక అమ్మ మీద చాడీలు చెప్పడం మానేశావా? బాబాయ్ నమస్తే. గ్రీన్ బెలూన్ పగలగొట్టావా? అయితే అమ్మ ఎప్పుడైనా తిడితే నాన్నకు చెప్తూ ఉంటావా? నెక్స్ట్ క్వశ్చన్ నీకే. స్కూల్లో నేను ఒక సెలబ్రిటీ అని పోజ్ కొట్టడం మానేశావా? పోజ్ ఎప్పుడు కొట్టలేదు. మానేశావా? మానే ఇప్పుడు నీకే క్వశ్చన్స్, ఓకేనా? నీ క్వశ్చన్, నాకన్నా మంచిగా యాక్ట్ చెయ్యవు అని నువ్వు రమ్యతో కొట్టుకున్నావా? నాకు భయం, సారీ. ఎవరో ఒకరు పలగొట్టండి. అలా కుదరదు, నువ్వే పగలగొట్టాలి. రెడ్. సో ఎప్పుడు దెబ్బలాడలేదు మీరిద్దరు. ఎవరు యాక్టింగ్ వాళ్ళదే బాగుంటుంది అనుకుంటారు కదా. సరే, రెడ్ అన్నది పగలగొట్టగానే గుడ్ అంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నీకే యోధా. సుమ యాంకరింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని నీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటావా? నాకు నచ్చలే, నేను రా. పగలగొట్టు. కొట్టమని లేదు, పగలగొట్టమని. గ్రీన్ వన్. ఓకే ఓకే. సుమా యాంకరింగ్ ఇంకా నేర్చుకోవాలని మా ఫ్రెండ్స్ తో చెప్పావా అంటే అవునంటుంది. అంటే నేను యాంకరింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలా? ఏం చేస్తే బెటర్ అంటావు? నేను ఇంకా యాంకరింగ్ లో నాలాగా మంచిగా చేయాలి. మంచిగా అంటే? మంచిగా అంటే తన్ని మీ పక్కన కూర్చోబెట్టుకోకుండా తన్ని తీసేసి మీరు ఒక్కలే చేయాలి. మీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయిపోయాయి. అంతేనా?
మీరేమైనా నన్ను అడగాలనుకుంటే అడగొచ్చు. ఓకే ఆ పెన్సిల్ ఇలా. కొట్టాలి ఆ, నువ్వు కూడా నేనేం చెప్తాది వినాలి. ఆ. ఓకే మా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు? మీరు మరీ అంత బాగా యాక్టింగ్ చేస్తుంటే నాకు కుళ్ళు కోపం వచ్చాయి. తన్ను అడుగు. దొంగతనం చేయటం మానేశారా? ఆ? దొంగతనం చేయడం మానేశారా? అంటే అన్నీ మనం పిల్లలకు. చేసేవాళ్ళం. అదేంటి రెడ్ అండ్ గ్రీన్ అప్పుడప్పుడు మానేస్తూ చేస్తున్నారు. అప్పుడప్పుడు మానేస్తూ చేస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ నాకే. మీరు వయసులో ఉన్నప్పుడు యాంకరింగ్ చాలా బాగా చేశారా? వయసులో ఉన్నప్పుడు నేనే పగలగొడతా. పగలు కొట్టినా రాత్రి కొట్టినా పర్లే కొట్టు. ఆ. గ్రీన్ కొట్టండి. ఆ. రెడ్. నో, Why? వయసు మీద పట్టిన తర్వాత నేను బాగా చేస్తున్నాను. అంతే. ఓకేనా? ఓకే. అంటే మీ యాక్టింగ్ బాగా చేస్తున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈమెను వదిలేస్తే ఇవాళ మొత్తం నాతో ర్యాపిడ్ ఫైర్ ఆడేలాగా ఉంది. ఈ ఒక్కటి